బ్రేకింగ్ న్యూస్. ఇది సమాజం తలదించుకునే ఘటన. అవును, బిడ్డను పెంచాల్సిన కన్నతల్లే కాలయముడిలా మారింది. మేడ్చల్ జిల్లా బౌరంపేటలో జరిగిన ఒక దారుణం ఇప్పుడు అందరినీ ఉలిక్కిపడేలా చేస్తుంది. 2 నెలల పసికందు అని కూడా చూడకుండా ఆ చిన్నారిని మంటల్లో వేసి చంపేసిన అమానవీయ ఘటన వెలుగులోకి వచ్చింది. 2 నెలల పసికందును కట్టెల పొయ్యిలో వేసి సజీవ దహనం చేసింది. అంతేకాదు బాలుడు ఏడవకుండా నోట్లో గుడ్డలు కుక్కి కాళ్లు కట్టేసి మరీ పొయ్యిలో పడేసింది. బౌరంపేటలోని స్పీడ్ సానరెల్లి బిల్డింగ్ లో ఈ ఘోరం వెలుగు చూసింది. అయితే ఈ దారుణాన్ని బయటకు రాకుండా గోప్యంగా ఉంచే ప్రయత్నం చేసిన భవన నిర్మాణ సంస్థ. సమాచారం అందుకున్న దుండిగల్ పోలీసులు బాలుడి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. రెడ్డికి మరింత సమాచారం మా ప్రతినిధి అనిల్ అందిస్తారు. అనిల్, చెప్పండి. ఎంతో విషాదకరమైన ఘటన మనం చూస్తున్నాము. కన్న తల్లి ఏకంగా తన బిడ్డనైతే కాల్చి చంపేస్తున్నట్టు తెలుస్తుంది. అసలు ఘటనకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? మేడ్చల్ జిల్లాలోని బౌరంపేటలో దారుణం చోటు చేసుకుందని చెప్పాలి. ప్రేమగా చూసుకోవాల్సిన తల్లే కసాయి తల్లిగా మారిందని చెప్పాలి. తన 2 నెలల బాబుని అత్యంత దారుణంగా చంపిన ఘటన ఈ బౌరంపేటలో చోటు చేసుకుంది. అయితే పొయ్యిలో వేసి ఆ తర్వాత కాల్చి చంపేసినట్టుగా కూడా పోలీసుల నుంచి మనకు అందుతున్న సమాచారం. కట్టెల పొయ్యిలో వేసి ఆ తర్వాత చంపేసిన ఘటన అయితే చోటు చేసుకుందని చెప్పాలి. అత్యంత దారుణం అయినటువంటి ఈ ఘటనకు సంబంధించి కలకలం రేపుతుందని చెప్పాలి. అదే విధంగా ఆ బాబు ఏడవకుండా అరవకుండా నోట్లో గుడ్డలు కుక్కి ఆ తర్వాత చంపేసినట్టుగా కూడా తెలుస్తుంది. ఈ ఘటనకు సంబంధించి ఘటన జరిగిన తర్వాత అదొక భవనంలో జరగడం, ఆ భవనంలో ఈ ఘటన జరిగిన వెంటనే ఆ భవన యాజమాన్యం బయటికి రాకుండా, సమాచారం బయటికి రాకుండా గోప్యంగా ఉంచినట్టుగా కూడా తెలుస్తుంది. గోప్యంగా ఉంచడంతో వెంటనే స్థానికులు సమాచారం పోలీసులకు అందించడంతో ఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు అయితే చేస్తున్నారు. కేసు నమోదు చేసుకొని ప్రస్తుతం ఇది తల్లి చేసిందా లేదా ఇంకెవరైనా చేశారా అనే కోణంలో కూడా ప్రజెంట్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అదేవిధంగా గోప్యంగా ఉంచినటువంటి యాజమాన్యాన్ని కూడా ప్రశ్నిస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఒకవేళ కనుక తల్లి చేస్తే కసాయి తల్లిగా మారినటువంటి ఈ ఘటన ప్రజెంట్ అమానవీయ ఘటన ఈ కలకలం రేపుతుందని చెప్పాలి. ఈ ఘటనకు సంబంధించి ప్రజెంట్ పోలీసులు కేసు నమోదు చేసుకొని అయితే దర్యాప్తు చేస్తున్నారు. బౌరంపేటలో 2 నెలల బాలుడిని చంపడం, ఆ తర్వాత అరవకుండా ఏడవకుండా నోట్లో గుడ్డ కుక్కి ఆ తర్వాత చంపడం అనేది దారుణంగా మారిందని చెప్పాలి. ప్రస్తుతం కేసు నమోదు చేసుకొని అయితే దర్యాప్తు చేస్తున్నారు. యాజమాన్యం గోప్యంగా ఉంచినటువంటి యాజమాన్యాన్ని అదేవిధంగా తల్లిని కూడా ప్రశ్నిస్తున్నారు. తల్లి ఈ దారుణానికి పాల్పడిందా లేదా ఇంకేదైనా కారణం ఉందా అనే కోణంలో అయితే దర్యాప్తు చేస్తున్నారని చెప్పాలి. అఖిల, ఎస్ఎన్ఎల్ అంటే ఎందుకు తన 2 నెలల పసికందును కూడా అంత దారుణంగా ఎలా కాల్చి చంపేస్తుంది? అసలు ఆ సమయంలో ఏం జరిగింది? ఆ సమయంలో ఎవరు ఈ ఘటనను గమనించలేదా? చుట్టుపక్కల వాళ్ళు కూడా ఎవరు గుర్తించలేదా? ఈమె ఎవరు లేని సమయంలో బాబుని చంపేసినట్టుగా కూడా ప్రస్తుతం మనకు అందుతున్న సమాచారం. దానికి సంబంధించి కూడా పోలీసులు వివరాలు అయితే సేకరిస్తున్నారు. ఎవరు లేని సమయంలో ఆ బాబుని ఏడవకుండా మొదటిగా నోట్లో గుడ్డలు పెట్టి ఆ తర్వాత కట్టెల పొయ్యిలో వేసి చంపేసినట్టుగా కూడా ప్రస్తుతం అందుతున్న సమాచారం. అయితే ఈ చంపడానికి గల కారణం ఏంటి? 2 నెలల బాబుని చంపాల్సిన అవసరం ఏమొచ్చింది? అలా ప్రేమగా చూసుకోవాల్సినటువంటి తల్లే కసాయి తల్లిగా ఎందుకు మారిందనేది మాత్రం ప్రెజెంట్ తెలియాల్సి ఉంది. దానికి సంబంధించి పోలీసులు కూడా కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఈ ఘటనకు సంబంధించి కూడా ఒక నిర్మాణంలో ఉన్నటువంటి భవనంలో జరగడం, ఆ భవనానికి సంబంధించిన యాజమాన్యం కూడా ఈ ఘటన బయటికి రాకుండా, బయటికి వస్తే ఆ భవన నిర్మాణంలో ఉంది కాబట్టి సేల్స్ అనేవి తగ్గిపోతాయని చెప్పేసి, అమ్మకాలు అనేవి తగ్గిపోతాయని చెప్పేసి కూడా ఆలోచించినటువంటి యాజమాన్యం దాంట్లో భాగంగానే బయటికి రాకుండా చేశారు. కానీ స్థానికులు చూడడంతో సమాచారం పోలీసులకు ఇవ్వడం జరిగింది. పోలీసులు వెంటనే ఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. తల్లి ఘాతుకానికి పాల్పడిందా లేదా ఇంకేదైనా కారణాలు ఉన్నాయా, అదేవిధంగా యాజమాన్యం ఎందుకు గోప్యంగా ఉంచాల్సి వచ్చింది అనే ప్రశ్నలకు సంబంధించి కూడా వివరాలు సేకరిస్తున్నారు. ప్రస్తుతం కేసు నమోదు చేసుకుని అయితే దర్యాప్తు చేస్తున్నారు. అసలు ఎందుకు చంపాల్సి వచ్చింది, ఎవరు లేని సమయంలో ఈ ఘటనకి పాల్పడిందా లేదా అనేది కూడా పోలీసుల కేసులో భాగంగా అయితే ప్రజెంట్ దర్యాప్తులో భాగంగా తెలియాల్సిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. అఖిల, ఎస్ అనిల్, ఏదైతే ఆ బాలుడికి తల్లి కాకుండా ఇంకా ఎవరు కుటుంబ సభ్యులు ఎవరైనా దీనిపై స్పందించారు? అసలు ఇంట్లో ఏమైనా ఘర్షణలు జరిగాయా? ఎందుకు చంపాల్సి వచ్చిందా? తల్లి ఎందుకు అలా ప్రవర్తించాల్సి వచ్చింది? తనకేమన్నా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయా, లేదంటే కుటుంబంలో గొడవలు ఉన్నాయా అనే విషయాలు ఏమైనా బయటకు వచ్చాయా? ఘటన జరిగి కొద్దిసేపు అవుతుంది కాబట్టి దానికి సంబంధించి ఇప్పుడే
పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. అదే విధంగా వివరాలు కూడా సేకరిస్తున్నారు. ఇందులో భాగంగానే అసలు తల్లి ఎందుకు 2 నెలల బాబుని చంపాల్సి వచ్చింది, అదే విధంగా కుటుంబ సభ్యుల వివరాలు కూడా ప్రజెంట్ పోలీసులు అయితే సేకరిస్తున్నారు. సేకరించిన అనంతరం దానికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే మనకు తెలిసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే 2 నెలల బాబుని చంపాల్సిన అవసరం ఎందుకు వచ్చింది అనేది మాత్రం ప్రజెంట్ తెలియాల్సిన పరిస్థితి అయితే ఉంది. కాబట్టి దానికి సంబంధించి పోలీసులు దర్యాప్తుల భాగంగా వివరాలు అయితే సేకరిస్తున్నారు. అఖిల, ఇప్పటి వరకు పోలీసుల అదుపులోనే ప్రస్తుతం అయితే నిందితురాలు ఉన్నట్టు తెలుస్తుంది. తన వద్ద నుంచి ఏమైనా సమాచారం రాబట్టారా? ఎస్, దానికి సంబంధించి వివరాలు సేకరిస్తున్నారు. ఎందుకు చంపాల్సి వచ్చింది అనేది మాత్రం ప్రజెంట్ పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకొని అయితే విచారణ చేస్తున్నారు. వివరాలు అయితే సేకరిస్తున్నారు అని చెప్పాలి. అంటే ఎందుకు చంపాల్సి వచ్చింది అనేది మాత్రం పోలీసుల వివరాల్లోనే బయటపడే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. ఇప్పటి వరకు అయితే ఆమెని అదుపులోకి తీసుకొని మాత్రమే విచారణ చేస్తున్నారు. 2 నెలల బాబుని ఎందుకు చంపాల్సి వచ్చింది, ఇంకేదైనా కోణం దీంట్లో దాగి ఉందా, దేని కారణంగా ఆమె చంపాల్సి వచ్చింది అనేది మాత్రం పోలీసులు మాత్రం ప్రజెంట్ విచారణలో భాగంగా దర్యాప్తులో భాగంగా వివరాలు అయితే సేకరిస్తున్నారు. వివరాలు సేకరించిన అనంతరం మనకు పూర్తి వివరాలు అయితే వెల్లడించే అవకాశం కనిపిస్తుంది. అఖిల, రైట్ అనిల్, థ్యాంక్ యూ. సో మేడ్చల్ జిల్లా బౌరంపేటలో జరిగిన ఒక కసాయి తల్లి చేసిన ఘటన అయితే కలకలం రేపుందని చెప్పాలి. తన 2 నెలల కుమారుడిని కూడా కట్టెలు పొయ్యి పెట్టి కాల్ చేసిన వైనం అయితే చోటు చేసుకుంది. అసలు ఈ ఘటనకి సంబంధించి కారణాలు కూడా ప్రస్తుతం అయితే పోలీసులు తెలుసుకుంటున్నారు. ఇప్పటికే ఆమెను అయితే అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.